మన మంచిగా వచ్చిన దైవశక్తులను బట్టి మన మంచి నాయకులు మన పాస్టర్ గారు కృషి చేస్తారు. ఇస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. చాలా ముఖ్యమైన సమయానికి వచ్చాం. అందరు నిశ్శబ్దంగా ఉండండి. చాలా విలువైన వర్తమానం ఈ దినం వినబోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీ బిడ్డల్ని మీ అదుపులో పెట్టుకోండి. ఈ 54వ సంవత్సరం యొక్క మరి మన ఇండియన్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘ యానివర్సరీ సెలబ్రేషన్గా మరి మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. మన మధ్యన విశ్వవాణి నుంచి కేసీ మరి ఫౌండర్ కర్ణాటక క్రిస్టియన్ బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్గా ఉంటున్న ఎలిసన్ గారు మన మధ్య రెవరెండ్ ఎలిసన్ గారు మన మధ్యన ఉండటం మనకు ఆశీర్వాదం. మరి అయ్య గారు వచ్చి మరి రీజనల్ డైరెక్టర్గా మరి విశ్వవాణిలో పని కొనసాగిస్తున్న వీళ్ళు మరి గాబ్రియల్ అయ్య గారిని మనకి ఇంట్రొడ్యూస్ చేసి ఈ ముందర కార్యక్రమానికి మరి సాగి వెళ్దాం. అలాగనే అయ్య గారు మనల్ని బట్టి 2 మాటలు గ్రీటింగ్ కూడా చెప్పి ప్రార్థన చేయాలని కూడా మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు కలుగును గాక. ఇండియన్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ 54వ సంవత్సరం వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో సంఘస్థులైనటువంటి మీకందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభమును తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ యొక్క 54 సంవత్సరాలు దేవుడు నమ్మకస్తుడైంది ఈ సంఘాన్ని కాపాడి నడిపించినందుకే దేవునికి స్తోత్రాలు విధిస్తూ ఉంటున్నాను. ఒక రకంగా ఈ సంఘ ప్రారంభం నుండి కూడా నాకు తెలుసు. మరి ఇది ప్రారంభించినప్పటి నుండి కూడా నేను ఈ ప్రాంతంలో ఉన్నాను కొన్ని రోజులు. మీకు అందరికి కూడా తెలుసు. మరి దేవుని మహాకృపను బట్టి దైవ సేవకులు పురుషోత్తమయ్య గారు ఆయన చేసిన త్యాగం, చేసిన సేవా ఫలితంగా మరి ఆ తర్వాత వచ్చినటువంటి మరి సంఘ ప్రెసిడెంట్ గారైనటువంటి మరి ప్రభుదాస్ గారు, మరి మోజస్ గారు, పౌల్ గారు, వీరందరూ కూడా మరి వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు మోజస్ గారు, మరి ఇప్పుడు ప్రస్తుతం మీ సంఘ కాపరి, వీరందరూ కూడా చాలా మరి ఈ యొక్క సంఘం కొరకు పాటుపడి ఇలాంటి గొప్ప సంఘం, ఇలాంటి గొప్ప మందిరాన్ని ఈ ప్రాంతంలో ఉండడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా మీరందరూ కూడా ఎంతో ఆశీర్వాదపడినటువంటి వారు. ఎంతోమందికి ఇలాంటి మందిరాలు లేకపోయినా మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 54 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా అప్పుడున్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి సమస్య లేకుండా ఒకటిగా ఒక తాటి మీద నడుస్తూ వారు ఈ యొక్క సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు వారిని కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించగాక. నాకు చాలా సంతోషం ఈ సందర్భంలో మీ మధ్యకి రావడానికి, మీతో కలిసి దేవుని మహింపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి వేదిక అలంకరించినటువంటి దైవ సేవకులు వీరందరూ కూడా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ పరిచర్యలో మరి దైవ సేవకులు పురుషోత్తమయ్య గారి సారథ్యంలో పైకెత్తినటువంటి వారు. వీరందరూ అద్భుతమైనటువంటి సంఘాలు కట్టి అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ సంఘం చాలా అదృష్టం కలిగినటువంటి సంఘం. మరి దేవునికి స్తోత్రాలు. నిజంగా మా హృదయాలు ఎంతో సంతోషంతో ఆనందంతో పోతుంది. ఈ సందర్భంలో మరి మన మధ్యకు దైవ సేవకులు రెవరెండ్ గంటా గాబ్రియల్ గారు మరి ఈరోజు వాక్య పరిచయం చేయడానికి ఆయన వచ్చారు. ఆయన మన బెంగళూరు ప్రాంతానికి 1.5 సంవత్సరం క్రితం రీజనల్ కోఆర్డినేటర్గా, విశ్వవాణి రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన ఇక్కడికి వచ్చాడు. చాలా దేవుని కృపను పొందినటువంటి వారు, మరి చక్కగా బోధింపగలిగినటువంటి వారు, మరి ప్రతి ఒక్కరితో మరి ప్రేమగా సహృదయం కలిగినటువంటి వ్యక్తులు. మరి వారు మన మధ్య మనలో ఒకరిగా ఉంటూ కొన్ని సంఘాలు అప్పుడప్పుడే బెంగళూరులో చాలా సంఘాలకు పరిచయం అయ్యారు. మరి మనలో ఒకరిగా కలిసిపోతూ మనతో ఉంటున్నటువంటి
ప్రియులు మరి గంటా గాబ్రియల్ గారు రీజనల్ విశ్వాణి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఆల్ ఇండియా ట్రైనింగ్ కోఆర్డినేటర్ డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య ఉన్నారు. మరి మా విశ్వాంలో కూడా పనిచేస్తున్నటువంటి నా సహోదరుడు మోజస్ ఉన్నారు, మరి రాజ్ కుమార్ ఉన్నాడు. వారందరిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు తెలుస్తూ ఉంటున్నాను. కనుక క్రీస్తునందు ప్రియులారా, మరి ఒక్కసారి మీకందరూ కూడా ఈ యొక్క 54వ సంవత్సరం ఈ యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంలో మనం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాం. మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. ఒకానొకప్పుడు ఎంతోమంది త్యాగదనులు త్యాగం చేసి పోరాడి మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు. ఈరోజు మనం చాలా స్వతంత్రంగా ఉన్నాం. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా పాప బంధకాల్లో ఉన్నటువంటి సాతాను బంధకాల్లో ఉన్నటువంటి మనం కూడా విడిపించి మనం స్వతంత్రులుగా చేశారు. కనుక ఎంతో క్షేమంగా హాయిగా కూర్చొని ఉన్నాం. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి హృదయపూర్వకంగా మరి నన్ను ప్రేమించిన వ్యక్తిగా, నేను ప్రేమించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మనకు అందరికీ తెలుసు. మరి నేను ఈ ప్రాంతంలో విషయమైన పక్షంగా కొన్ని సంవత్సరాలు మీ మధ్య ప్రతి కుటుంబానికి వచ్చి మీ మధ్య సేవ చేశాను. మీరు కూడా ప్రేమతో నన్ను ఆదరించి సేవకు సహాయపడ్డారు. మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను చూశారు. అందుకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ 54వ సంవత్సరం యానివర్సరీ మీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి దైవ సేవకుని పరిచయం చేస్తూ నేను ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి ఈ దైవ సేవకులు పాస్టర్ అంతోని గారికి, పెద్దలకి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేద్దాం. కృపాశక్తి సంపూర్ణుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. గొప్ప దేవుడు తండ్రి, కరుణా సంపన్నుడు, దయగలిగిన దేవుడు, చాలిగలిగిన తండ్రి, అద్భుతకరుడమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నాయనా, ఈ ఉదయకాలంలో మా హృదయాలు ఆనందంతో సంతోషంతో నిండు హృదయంతో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. నాయన, కృప కలిగిన దేవా, ఇండియా ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ 54 సంవత్సరాల వసంతాన్ని జరుపుకునేటువంటి గొప్ప కృప మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. అవును ప్రభు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ పెద్దల్ని నేను ఎరుగుతున్న తండ్రి. అయితే అప్పటి నుండి వారిలో మీరు ఇచ్చిన ఐక్యతను బట్టి, మీరు వారిలో ఇచ్చినటువంటి నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ రోజు వరకు అందరూ ఒకటిగా ఉండి ఈ శ్రేష్టమైనటువంటి ఈ పండుగను జరుపుకునేటువంటి గొప్ప కృప మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. ఈ సందర్భంగా ప్రభా, నీ పాదాలు బట్టి అడుగుతున్నాం. నీ పరలోకపు దీవెనలు సమృద్ధిగా నాయన ఈ సంఘంలో కుమ్మరించండి. సంఘ సరిహద్దును విశాలపరచండి. నీ కృపాహస్తం తోడుగా ఉండి చేయండి. కీడు రాకుండా బలపరచండి. ఇంకా నాయన, వారు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వారి హృదయాల్లో తలంచుకుంటుండగా నీ మహాకృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని వేడుకొచ్చున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. మీరు మహిమ పొందమని, ఆది అంత మీరు నడిపించమని ప్రభువైన క్రీస్తు పేరిట అతి వినయముతో అడిగి స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ మన అయ్యగారు ప్రసన్నం చేసేదానికి గుర్తుండగా మీరందరూ చప్పట్లు కొట్టి మనం ఆహ్వానించాలి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున చేరి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ ఈ యొక్క 53 సంవత్సరాలు ముగించుకొని 54వ వసంతంలో అడుగుపెట్టి ప్రభువును స్తుతిస్తున్న ప్రియ సంఘ బిడ్డలైన మీ అందరికీ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన దినం చాలా సంతోషకరమైన గంభీరమైన సమయం. ప్రభువును ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆనందంగా మంచి నిండు వస్త్రాలు ధరించి మనసారా నోటి నిండా స్తుతులతో నింపి ప్రభువును ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతున్న మీతో సహవాసం చేయడం
నాలాంటి ఒక దీన సేవకునికి దేవుడు ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువుకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రియులు పెద్దలు మోసెస్ గారికి, అలాగే దైవ సేవకులు రెవరెండ్ ఆంటోనీ అయ్య గారికి, అలాగే శుభవచనాలు పలికిన రెవరెండ్ ఎలీషా అన్నగారికి, అలాగే ప్రక్కన కూర్చున్న ప్రియ అన్న సుందర్రాజు గారికి, రాజు మోసెస్ గారికి, దాసయ్య గారికి, చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరటి కూడా మరొక మారు శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మీతో నేను సహవాసం కలిగి ఉండడానికి ఒక దైవజనుడు రెవరెండ్ డాక్టర్ వినయ్ కుమార్ గారు అన్న నాకు ఈ యొక్క మందిరంలో ఈరోజు వాక్య పరిచర్య చేయటం కొరకై మరి సంఘస్థులు అడిగినట్టున్నారు. అన్న నా పేరుని ప్రపోజ్ చేసి నాతో మాట్లాడి వాక్య పరిచర్య చేయాలి అని చెప్పారు. వాస్తవానికి నేను మా ప్రియ ఎలీషా అన్న మేము ఇరువురు కలిసి తిరుపతి వెళ్ళాలి. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మాకు మీటింగ్స్ ఉన్నాయి. తిరుపతి వెళ్ళవలసి ఉంది. ఉదయాన్నే వెళ్ళాలి అనుకున్నాము. అయితే ఈ ప్రోగ్రాన్ని బట్టి సాయంకాలానికి మార్చుకున్నాం. కనుక ఈ దినం మీతో మేము ఈ రీతిగా సహవాసం చేసి దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బాప్టిస్ట్ చర్చ్ అనగానే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే మా నాన్నగారు కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో 42 years సంఘ కాపరిగా పనిచేశాడు. పురుషోత్తం చౌదరి గారు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో పురుషోత్తం చౌదరి గారు రాశారు పాటలు. ఆ పురుషోత్తం చౌదరి గారి ద్వారా మా తాతగారు నమ్ముకున్నారు. 1903 సంవత్సరంలో మా ఊర్లో చర్చి కట్టబడింది, కల్వరి బాప్టిస్ట్ చర్చ్. ఆ చర్చిలో ఎంతో మంది సేవకులు వచ్చిన తర్వాత మా నాన్నగారు 42 సంవత్సరాలు బాప్టిస్ట్ చర్చ్లో సేవ చేశారు. కనుక నేను బాప్టిస్ట్ బిడ్డని, బాప్టిస్ట్ రక్తం నాలో ఉంది. కనుక నాకు బాప్టిస్ట్ చర్చ్ అంటే నా తల్లి సంఘం. కనుక ధైర్యంగా చెప్పడానికి, కొన్ని గద్దించడానికి నాకు హక్కు ఉందని చెప్పడానికి మాటలు నేను చెబుతున్నాను. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన ప్రభు సన్నిధానంలో చేరి ప్రభువును మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఇండియా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ అని దీనికి పేరు పెట్టారు. నేను అనుకుంటాను ఇండియా ఇండిపెండెన్స్ కూడా ఈ రోజే, ఇండియా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ వాళ్ళకి కూడా ఈ రోజే స్వాతంత్రం వచ్చింది. కనుక శ్రేష్టమైన స్వాతంత్ర 79 వసంతాల వేడుకలు ఇండియాలో జరుపుకుంటున్నారు. ఇక్కడేమో 54వ వసంతాన్ని ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందిన మనం వేడుకలు చేసుకుంటున్నాం. వారేమో శరీర, రాజకీయ, భౌతిక స్వాతంత్రం వారికి, ఆధ్యాత్మిక పర సంబంధమైన స్వాతంత్రం మనకి. ఈ యొక్క వేడుకను జరుపుకోవటానికి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి అద్భుతమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాప బంధకాలం నుండి విడిపించి ఇలాంటి చాలా చక్కని మందిరంలో ఏసీ రూమ్లో కూర్చొని స్వాతంత్రంగా ఆరాధించే భాగ్యము మనకు దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు వారి యొక్క చరిత్రగాని మనం చదువుతూ ఉండేటప్పుడు, ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు ఫరో యొక్క కుమారులు వారు గోషేను ప్రాంతంలో ఉండి, వారు ఫరో కుమారులు ఉండేటటువంటి నైలు నది సమీపంలోని గోషేను ప్రాంతంలో వారు స్వేచ్ఛగా కొదువ లేకుండా బ్రతికేవారు. నేను అనుకుంటాను తెలుగు ప్రజలు కర్ణాటక వారి దగ్గర గోషేను దేశంలో ఇశ్రాయేలీలు బ్రతికినట్లుగా మన తెలుగు ప్రజలు ఇక్కడ స్వేచ్ఛగా దేవుని సన్నిధానంలో ఆరాధించే తెలుగు బిడ్డలు ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్యుల మధ్య ధన్యులుగా జీవించి వారికి సాక్ష్యాన్ని ఇవ్వడం అది దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. కనుక నేను ఏ తెలుగు సంఘానికి వెళ్ళినా నేను అనుకుంటా ఉంటాను, ఇశ్రాయేలీలు గోషేనులో ఉన్నట్లుగా కర్ణాటకలో తెలుగు వారు ఉండి ప్రభువుకు సాక్షులుగా జీవించి గొప్ప సేవ చేస్తున్న గొప్ప గొప్ప దైవజనులు, మహామహులు ఇక్కడ నేను గమనిస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కనుక ఈ యొక్క శ్రేష్టమైన సమయాన మీ అందరికీ మరొక మారు ఈ యొక్క సంఘ వార్షికోత్సవ వేడుక లేకపోతే ఆలయ వార్షికోత్సవ శుభ సందర్భాన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక లేఖన భాగాన్ని మనము చదవక ముందు చదువుదాం. ఒక లేఖన భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 65 10వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి.
యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనము. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యొద్ద ఆకోరు లోయ పశువులు పరుడు స్థలముగా ఉండును. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రాలు. మా హృదయాలు ఎంతో ఆనందంతో ఉప్పొంగుతూ ఉంది. నువ్వు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇండియా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ లో ఈ రీతిగా నీ బిడ్డలుగా పాప బంధకముల నుండి విమోచింపబడిన సేవకులముగా, విశ్వాసులముగా నా అన్యుల దేశములో ఇశ్రాయేలీయులు బ్రతికినట్లుగా మా భారతదేశంలో మాకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చి నిన్ను ఆరాధించే ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు. శ్రేష్టమైన సమయాన నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ నీ మాటలు కొన్ని ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక దైవ సేవకుని ఒక మందిరంలో వాక్య పరిచర్య కొరకు పిలిచారట. ఆయన కొద్దిగా అనుభవం కలిగిన వ్యక్తి, వయస్సు మీరినటువంటి వ్యక్తి, దాదాపుగా 65-70 సంవత్సరాలు వయసు కలిగినటువంటి సేవకుడు. అయితే మంచి వాక్య అనుభవం కలిగిన వ్యక్తి కనుక ఇలాంటి సందర్భంలో వాక్య పరిచర్య చేయడానికి ఆయనను ఆహ్వానించారు. వచ్చినప్పుడు పులిపీట దగ్గర కూర్చోబెట్టారు. అన్ని బాగా చూసుకున్నారు. పాటలు, ఆరాధన అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాక్య పరిచర్య చేయమని చెప్పేటప్పుడు ఆ దైవజనుడు అడిగాడట, ఎంతసేపు వాక్యం చెప్పాలండి అని అడిగాడు. అడగానే ఆ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి, కూర్చున్న వ్యక్తులు వారు చెప్పారట, ఏమండి మా యొక్క పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి మీరు 45 నుండి 50 నిమిషాలు చెప్పండి అన్నారు. అనగానే సరే అని పుల్పిట్ దగ్గరికి వచ్చాడు, మైక్ పట్టుకున్నాడు, స్టార్ట్ చేశాడు వాక్యం చెబుతూ. అయితే ఈ ఆహ్వానం అందుకున్న తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ కనుక, మంచి కార్యం కనుక చాలా చక్కగా చెప్పాలని ఒక 6-7 పేపర్లు రాసుకొని వచ్చాడు. చెప్పడానికి నిలబడి వాక్యం చెప్పడానికి స్టార్ట్ చేశాడు. 10-15 నిమిషాలు అయిన తర్వాత మరి తన నోటంట మాట రావట్లేదు. ఎందుకంటే వయసు అయిపోయింది, పొల్లన్నీ రాలిపోయి ఉన్నాయి. మాట్లాడుతుంటే గాలి వస్తుంది కానీ స్వరం రావట్లేదు. అది మాట్లాడుతున్నాడు కానీ మాట రావట్లేదు, స్వరమే వస్తుంది, పස්සన గాలి వస్తుందట. ఎంత గింజుకున్నా కూడా మాట్లాడలేకున్నాడట. అలాగైన తర్వాత ఒక 30 నిమిషాలు చెప్పి అలిసిపోయాడట. నీళ్ళు తాగుతున్నాడు కానీ వాక్యం చెప్పలేకపోతున్నాడు. సరే అన్నారు, ఆమెననేసి ముగించారు. వారు అనుకున్నారు, సంగతులు అనుకున్నారట పెద్దలు, ఒక మంచి దైవ సేవకుని ప్రసంగం చేయడానికి మనం పిలిచాం, ఎంత చెప్పుమని 50 నిమిషాలు టైం ఇస్తే హాఫ్ అన్ అవర్ లో ముగించాడు కనుక సాయంకాలం కూడా ఉంటారేమో అయ్యగారి చేత సాయంకాలం కూడా వినిపించుకుందాం అనుకున్నారు. సాయంకాలం మళ్ళీ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ ఇచ్చారు, బాగా చెప్తాడు, మంచి అనుభవం కలిగిన వ్యక్తి అని చెప్పారు కనుక బాగా చెప్తారని ఎదురు చూస్తే సాయంకాలం ఒక 20 నిమిషాలు చెప్పిన తర్వాత మరి మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే వయసు అయిపోయింది, పళ్ళు ఊడిపోయింది, ఆ స్వరం రావట్లేదు, గాలి వస్తుంది, ఏమంటున్నాడో అర్థం కావట్లేదు. మరి ఏం చేద్దామా అని ఈ సంగతులు అందరూ అనుకున్నారట, ఇంత గొప్ప సేవకుడిని దొరికాడు, ఈయన ఎందుకు మనం వదులుకోవాలి కనుక మనం ఏం చేద్దామంటే సంగతులందరూ కూడా డబ్బులు కొంత పోగు చేసి ఈ పాస్టర్ గారిని తీసుకెళ్లి పళ్ళు కట్టిద్దాం. పళ్ళు కట్టించామనుకో, డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి పళ్ళు కట్టించిన తర్వాత పళ్ళు బాగా అయితే చక్కగా చెప్పగలదు కాబట్టి తర్వాత రోజు ఒక మీటింగ్ పెట్టుకుందామని వీరందరూ ఏం చేశారట, అందరు కాంట్రిబ్యూట్ చేశారట కొంత ధనం. చేసిన తర్వాత యవనత్తులు తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి పళ్ళు కట్టించి బ్రహ్మాండంగా కట్టారట. పళ్ళు చక్కగా నిగనిగలాడుతా ఉంది. పళ్ళు కట్టించిన ఆ సేవకుడు ఇచ్చాడు. మీటింగ్ పెట్టారు, వాక్యం చెప్పన్నారట. చెప్పనగానే పాటలు అయిపోయిన తర్వాత వాక్యం చెబుతున్నాడు. అరగంట అయింది, 45 నిమిషాలు అయింది, గంట అయింది, గంటన్నర అయింది, 2 గంటలు అయింది, 2:30 గంటలు, 3 గంటల వరకు ఒకటే వాయింపుడు వాయిస్తున్నాడు. ఒకటే నాటిగా చెప్పుకుంటూ పోతున్నాడు. ఈ కూర్చున్న వాళ్ళు విసిగిపోయి, పళ్ళు లేనప్పుడు బాగుంది, పళ్ళు కట్టి పొరపాటు చేసినావు, తొందరగా వదిలేవాడు, ఇప్పుడు ఈయన వదిలేటట్టు మాకు లేడు, ఏం చేద్దామా అనుకున్న తర్వాత 2:30 గంటలు, 3 గంటలు చెప్పిన తర్వాత ఎవరైనా ఈయనకి పళ్ళు కట్టించిందని సంఘ పెద్దల యవనస్తులుగా తిట్టారట. వాళ్ళు వెంటనే ఆమె అడగాలి 2 చేతులు పట్టుకుపోయి మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టారట. కూర్చోబెడితే ఆ డాక్టర్ గారు, ఏమయ్యా మళ్ళీ ఎందుకు తెచ్చారు అంటే, ఏంటండి పళ్ళు కట్టిన నుంచి మమ్మల్ని వదలట్లేదు,
ఒకటే వంపుడు, ఒకే దంపుడు 3 గంటలు తట్టుకోలేకపోతున్నాం అంటే ఏమైంది అంటే ఆయన మళ్ళీ ఆ డాక్టర్ ఒక దగ్గర కూర్చోబెట్టి నోరు తెరువు అన్నాడు. నోరు తెరువు అనగానే టార్చ్ పట్టి మొత్తం పళ్ళు చెక్ చేసి వాళ్ళకి అన్నాడట, ఒక పొరపాటు జరిగిపోయిందని నన్ను క్షమించండి అన్నాడట. పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అన్నాడు. ఏమైంది అంటే మొగోళ్ళు పళ్ళు పెట్టడానికి పోయి ఆడోళ్ళు పళ్ళు పెట్టేసాడు. మొగోళ్ళు పళ్ళు పెట్టడానికి పోయి ఆడోళ్ళు పళ్ళు పెట్టేసామండి, అందుకే కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నారు. కనుక నేను అనేది ఏంటంటే నేను మొగోళ్ళు పళ్ళుతోనే నిలబడి ఉన్నాను ఇక్కడ. ఎక్కువ సమయం నేను చెప్పదలుచుకోలేదు. ఉన్నంత సమయం దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేయట కొరకై దేవుడు కృపనిచ్చును గాక. నేను స్త్రీలను తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ పురుషులకి మాట్లాడు అంటే లిమిట్గా కొంత మట్టుగా మాట్లాడతారు. స్త్రీలు అయితే మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది దేవుని సేవకులు కూడా ధారాళంగా అనర్గళంగా మాట్లాడతారు. కానీ మనకిచ్చిన సమయాన్ని దేవుడు మా కొరకై ఏర్పాటు చేసిన లేఖన భాగం నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకము చేసుకుందాం. ఇక్కడ మనము చదివిన లేఖన భాగం ఇక్కడ దైవ సేవకుల ద్వారా ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చదివాం. యెషయా గ్రంథంలో ఇప్పుడు కూడా ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఇందులో మనం గమనిస్తూ ఉండేటప్పుడు చాలా ఈ యొక్క సంఘ లేకపోతే మందిర ఆలయ వార్షికోత్సవ శుభ సందర్భంగా కొన్ని మాటలు సంఘముతో, నా ప్రియమైన బాప్టిస్టు సంఘ బిడలతో నేను మాట్లాడుతున్న మాటల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు వారికి విస్తారమైన సంపద, విస్తారమైన ఆస్తి, విస్తారమైన ఐశ్వర్యము కలిగినప్పుడు వారి యొక్క ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, హోదాను బట్టి, అధికారమును బట్టి అతిశయించి చాలా సంతోషంగా ప్రభు దగ్గర వారి జీవనాన్ని కొనసాగించేవారట. అలాంటి దినాల్లో బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఐశ్వర్యము కలిగినటువంటి వారు, ఉన్నతంగా సంపన్నత కలిగినటువంటి కొంతమంది భక్తుల జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సొలొమోను, యోబు, అలాగనే కొంతమంది రాజులు విస్తారమైన సంపద ఐశ్వర్యముతో లోకమంతటికి ఏలగలిగినంతటి గొప్ప ధనవంతులుగా ఆ దినాల్లో ఉన్నవారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వీరికి సంపద ఐశ్వర్యము అనగానే విస్తారమైన గొర్రెల మంద, మేకల మంద, గార్ధబముల మంద, ఒంటెల మంద, గుర్రముల మంద, ఇలాగా విస్తారమైన పశు సంపదను బట్టి ఆ దినాల్లో వారు ఎంత ఐశ్వర్యవంతులు అనేది ఆ దినాల్లో గుర్తించబడేవారు. అలాగా గుర్తించబడిన వారిలో వారు ఎందుకు అలా చేసేవారు అంటే పశు సంపద ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారే రాజ్యాన్ని ఏలిక చేసేవారుగా ఆ దినాల్లో గుర్తించేవారు. నేటి దినాల్లో మీరు చూడండి, రాజకీయముగా, ఆర్థికముగా, విద్యాపరంగా ఎవరైతే సంపన్నత కలిగి ఉంటారో వారిదే రాజ్యం. ఆ దినాల్లో సంపద అనగా పశువులు లేకపోతే సంతానం, దీన్ని బట్టి వారు గొప్పవారుగా ఆ దినాల్లో గుర్తించబడేవారు. వారు ఈ పశువుల్ని ఎందుకు ఎక్కువగా పెంచుకునేవారంటే వ్యవసాయానికి, వ్యాపారానికి, ప్రయాణాలకు, యుద్ధాలకు, ఆహారానికి, బలులకు ఉపయోగించడానికి పశు సంపదను ఎక్కువగా పెట్టుకునేవారట. అయితే ఇశ్రాయేలీయులకు ఉండేటటువంటి ఆ స్థలం అంతటిని 4 భాగాలుగా చేసుకొని 4 భాగాల్ని వారి యొక్క శ్రేయస్సు కొరకై వారు ఉపయోగించేవారు. నేల లేకపోతే భూమిని వారికున్న సంపదను బట్టి 4 భాగాలుగా ఉపయోగించేవారు. ఒకటి బీడు భూమి అని దానికి పేరు పెట్టారు. అది హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. రెండవ భూమి సేద్య భూమి, అది యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 34వ వచనంలో రాసుకొచ్చాడు. తర్వాత మెరక భూమి అని చెప్పేవారు. ఇది న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. తర్వాత 4వ భూమి ఏంటి అంటే మేత భూమి అని దానికి పేరు పెట్టారు. మేత భూమి అని అనగానే దాని ఏంటంటే పచ్చిక బయళ్ళు దొరికేటటువంటిది, పశువులకు మేత పెట్టేటటువంటి భూమి. అయితే ఆ భూమిలో వారు కేవలము ఉన్న పశువులన్నింటినీ
మేత కొరకు తీసుకెళ్ళడానికి వారు ఉపయోగించేటటువంటి స్థలం. అందుకే మీరు చూస్తే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనంలో, నా గొర్రెలను నేను మేపుచున్నాను, గొర్రెలకు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ప్రభువుకు యెహోవా వాక్కు అన్నాడు. అంటే మన దేవుడు కాపరి, మనమేమో గొర్రెలము. మనకు మేత కావాలి. మేత కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే మేత భూమి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు హల్లి చెప్పాడు, హల్లెలూయా. కాపరి అయిన గొర్రెలు మనము మేత మేయడానికి మనం ఎక్కడికి వెళ్ళాలట? మేత భూమి దగ్గరికి వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు వారికున్న నేలల్లో 3 భాగాలు వారి కొరకు ఉపయోగించేవారు. ఒక భూమి మాత్రము ఏర్పాటు చేసి మేత భూమి అని గడ్డి వేసి పచ్చిక బయళ్ళు పెరిగితే అది గొర్రెలకు తిండి పెట్టేటటువంటి స్థలం. దానిని బైబిల్ గ్రంథంలో మేత భూమి అని దానికి పేరు పెట్టబడింది. ప్రియమైన వారలారా, మేత భూమి అంటే సంఘం. మనము గొర్రెలము. మనకు మేత దొరికేటటువంటి స్థలం ఏది అంటే దేవుని ఆలయం. మనము ఈ దినము మేత భూమిలో దేవుడు ఇచ్చినటువంటి మేత మేస్తూ ఉన్నాం, భుజిస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభు కొరకై ఆరోగ్యవంతులుగా మనము సంసిద్ధులు అవుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్రలో మనం గమనించినప్పుడు 5 మేత భూములు వారి జీవితాల్లో ఉండేవి. 5 ప్రాంతాల్ని మేత భూములుగా కేటాయించి ఆ ప్రాంతంలో పచ్చిక బయళ్ళు, మేత చిగురు దొరికేటటువంటి ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని ఎప్పుడు పశువుల్ని తీసుకెళ్ళినా అక్కడే ఆ గొర్రెల దగ్గర విడిచిపెట్టి ఆ మేత తిన్న తర్వాత వాటిని దొడ్డిలోకి తీసుకొని వచ్చేవారు. శ్రేష్టమైన ఈ యొక్క దినాన నేను అంటాను, మన సంఘము క్రైస్తవ విశ్వాసులకు, దేవుని బిడ్డలైన నీకు నాకు, గొర్రెల మందల లాంటి మనకు మన మేత భూమి ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్. ఇక్కడ మనం మేత మేయడానికి గత 54 సంవత్సరాల నుండి వస్తున్నాం, మేత మేస్తున్నాం. నేను గమనించినప్పుడు కొంతమంది మంచి మేత వేసి బలిష్ఠులై, బలవంతులై, యోగ్యులై గొర్రెల్ని, ఇంకొక గొర్రెల్ని కనగలిగారు. కానీ కొంతమంది మేత మేస్తున్నారే కానీ ఆ మేత వేసింది వారికి జీర్ణం కావట్లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హాస్పిటల్స్కి పోతున్నారు. కొంతమంది అజీర్తి పట్టుకొని కేకలేస్తున్నారు. కొంతమంది బలమైన ఆహారం తిని తట్టుకోలేక సతమతమైపోతున్నారు. దేవుని యొక్క వాక్యము వినబడుతున్నప్పుడు, ఆ మేత మనకు దొరుకుతున్నప్పుడు సులువుగా జీర్ణము చేసుకొని, సులువుగా బలమును పొందుకొని ఆరోగ్యవంతులై మనం ఏం చేయాలంటే మనకు వచ్చినటువంటి ఆశీర్వాదంలో ఆ దినాల్లో పశువుల్ని మేత మేయించిన తర్వాత వాటి యొక్క ఉన్ని వస్త్రాలుగా కొట్టేవారు, వాటి యొక్క చర్మం గుడారాలుగా చేసేవారు, వాటి యొక్క పాలు మాంసము ఆహారంగా భుజించేవారు, వాటి యొక్క పెంట ఎరువుగా ఉపయోగించేవారు, ఫెర్టిలైజర్ గా ఉపయోగించేవారు. దానివల్ల వారు ఎక్కువగా పశువుల్ని పెంచుకొని మేత భూముల్ని సపరేట్ గా పెట్టుకొని తద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవాది దేవుడు మనకు కూడా మేత భూమిలో సమృద్ధిగా ఇస్తున్నప్పుడు ప్రతి విశ్వాసి సంఘ పరిచర్యలో ఆశీర్వాదకరమైన బిడ్డగా ఎదగాలి. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. మనము మేత భూమిలో ప్రతి ఆదివారం, ప్రతి కూడికలో, ప్రతి గృహ కూడికలో, లేకపోతే అప్పుడప్పుడు వచ్చే వార్షికోత్సవాల్లో, లేకపోతే ప్రతి సందర్భంలో సమృద్ధిగా మేత మనకు దొరుకుతుంది, వాక్యము దొరుకుతుంది. ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. అందుకే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మేత లేక పశువులు మూలుగుచున్నవి అని రాయబడింది. మేత లేకంట కొన్ని సంఘాల్లో మేత లేక మూలుగుచున్నాయంట గొర్రెలు. కానీ దేవుని దయ వల్ల అద్భుతకరమైన సేవకులను లేవనెత్తి నేటి దినాల్లో సమృద్ధి అయిన మేత సంఘాల్లో ఇవ్వబడుతూ ఉన్నాయి. నేను అనుకుంటా మన ప్రియ సేవకులు ఆంటోనీ అయ్య గారు కూడా సమృద్ధివంతమైన మేత. మన పాస్టర్ ఫెలోషిప్ లో ఒక వాక్యం చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది.
నేటి దినాల్లో చాలా మంది మరి మెప్పు కొరకై, ప్రజల మెప్పు కొరకై పనిచేస్తున్నారు, కానీ దేవుని సేవకులైన మనము దేవుని మెప్పు కొరకు పని చేయాలని ఆ రోజు వాక్యం చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేటి దినాల్లో లౌకికమైన భౌతికమైన మెప్పు కొరకు ప్రయాసపడేవారు ఉన్నారు. దేవుని మెప్పు కొరకై ప్రయాసపడే ఒక కాపరి కావాలి అని ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు చాలా అద్భుతంగా మా వాక్యం చెప్పారు. నేను అనేది ఏంటంటే, నేటి దినాల్లో మనము చేయవలసింది ఏంటంటే, కొన్ని సంఘాల్లో సరైన మేత లేదు, చెప్పిందే చెప్తారు. ఎప్పుడు చూసినా తప్పిపోయిన కుమారుడు, పొట్టి జక్కయ్య, సమరయ్య, అబ్రహాము, ఇసాకు, యాకోబు, దావీదు, దానియేలు, తెలిసిన పేర్లే చెప్పింది చెప్తే సంఘంలో మేత ఎక్కడ దొరుకుతుంది? ప్రతిరోజు పెరుగన్నమే పెడితే ఎవరైనా ఉంటారా? ఒకరోజు బిర్యానీ కావాలా, ఒకరోజు పొలావ్ కావాలా, ఒకరోజు స్పెషల్ డిష్ కావాలా, ఇంకొక రోజు ఏమో జొమాటో కావాలా, ఇంకొక రోజు పిజ్జా కావాలా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ కావాలా. కానీ కొన్ని సంఘాలు ఏమైపోయినాయి, మేత ఒకటే మేత, అందుకే రోతగా మారిపోయింది సంఘాలన్నీ కూడా. అంటే సరైనటువంటి మేత నేటి దినాల్లో గొర్రెలకు దొరకట్లేదు. అంతేకాకుండా నేటి దినాల్లో ఎలాగైపోయిందంటే, రెడీమేడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఈ ఫుడ్నే పెట్టి ఎవరో చెప్పింది ఎక్కడో వినేసి ఇక్కడొచ్చి కానీ మన సంఘానికి అది సరిపోద్ది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది బోధించేటటువంటి బోధ ఎవరిదో కాపీ కొట్టి దాన్నే తీసుకొచ్చి ఇంకొక దగ్గర చెప్పేసి నేను అంటాను ఎంగిల్ ఫుడ్ అని, ఎవరో వదిలేసింది ఇంకొకరికి పెట్టడం. నేను అనుకుంటాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేత భూమిలో కొత్తగా మొలిచినటువంటి పచ్చిక బయలను పెట్టగలిగితే ఆ గొర్రెలు సమృద్ధిగా పాలిస్తాయి, ఉన్ని ఇస్తుంది, మాంసం ఇస్తుంది. అది ఆ యొక్క సంఘానికి అది ప్రయోజనకరమైనదిగా మార్చబడింది మనం చూస్తున్నాం. సరి అయిన సంఘంలో సరి అయిన బోధ లేకపోతే ఆ సంఘం సరి అయిన బాధల్లోనే జీవితాన్ని గడపవలసిన పరిస్థితిని అది ఏర్పడుతూ ఉంది. అయితే ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మేత భూములు 5 ఇశ్రాయేలీయులకు, అదే మనం ఇందులో చదివినటువంటి లేఖన భాగంలో గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 19వ వచనాన్ని నాకెవరైనా చదివి సహాయం చేయండి. ఇశ్రాయేలీయులకు తమ మేత స్థలానికి తిరిగి నేను రప్పిస్తాను. కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు, ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను వారికంట మేత స్థలాలు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకి ఇక్కడ 4 రాయబడింది, కానీ ఇంకొక దగ్గర ఇంకొకటి రాయబడింది. మొత్తం 5 మేత స్థలాలు ఇశ్రాయేలీయుల వారికి ఉండేదట. మొదటిది మేత మేపేటటువంటి స్థలం ఏంటి అంటే కర్మేలు. కర్మేలు అని దానికి అర్థం ఏంటి అంటే ఫలభరితమైన బృందావనము లాంటిది అని మనం చూస్తున్నాం. ఇది మధ్యధరా సముద్రానికి సమీపంలో సారవంతమైన సమృద్ధినిచ్చేటటువంటి కూరగాయలు, ఆకుకూరలు పండేటటువంటి అందమైన ప్రదేశము. కర్మేలు అనగా ఫలభరితమైనటువంటిది. ఈ యొక్క మేత భూమి కర్మేలులో ఎవరైతే మేత మేస్తారో వారు ఏం చేసేవారంటే ఫలభరితమైన వారుగా జీవించేవారు. ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ లో మేత మేస్తున్న మనము ఈ యొక్క సంఘాలు ఎక్కడ ఆలయ వార్షికోత్సవము నాడు మనం ఎలా ఉండాలి అంటే ఫలభరితమైన క్రైస్తవులుగా ఉండాలి. కాబట్టి కూడా దేవుని స్తుతించండి. ఫలభరితమైన క్రైస్తవులుగా ఉండాలని దేవాది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కర్మేలు అనగా ఫలభరితము అని అర్థము. అందుకే ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నీవు కర్మేలు లాంటి క్రైస్తవ సంఘములో ఎదుగుచు 53 సంవత్సరాలు ముగించుకొని 54వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నా ప్రియమైన సంఘ బిడ్డల మీకు నేను చెప్పబోయే మాట ఏంటంటే ఫలభరితమైన
జీవితాలుగా ఉండాలి. ఫలభరితము అంటే నేను ఆలోచించేది ఏంటంటే, జీవితంలో ఎన్నో రకాల ఫలభరితాలు చూస్తున్నాం. ఆత్మ ఫలము, జిహ్వా ఫలము, సేవా ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఫలాల గురించి చాలా మాటలు రాయబడి ఉన్నాయి. ఇందులో ఏ ఫలమైనా పండేటటువంటి క్రైస్తవ అనుభవంలో మన బాప్టిస్ట్ చర్చెస్ ఎదగాలి అనేది దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఫలభరితముగా సేవ జరగాలి, ఫలభరితముగా సమాజానికి ఒక సాదృశ్యంగా మనం బ్రతకాలి. కానీ నేటి సంఘాలు ఎలాగైపోయాయి అంటే, నన్ను క్షమించండి, ఏ సంఘానికి వెళ్ళినా, నేను అంటాను హైదరాబాదే కాదు, ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, ఇంక ఎక్కడ మీరు చూడండి, ఏ ఆరాధనకు మీరు వెళ్ళినా వారు ఏమవుతున్నారంటే హ్యాట్స్, మ్యాచ్, డిస్పాచ్, ఈ మూడింటి మీదనే ఆధారపడి ఉంది. సేవ అంతా కూడా హ్యాట్స్, మ్యాచ్, డిస్పాచ్. హ్యాట్స్ అనగానే కనడం, మ్యాచ్ అనగా పెళ్లిళ్ళు చేయడం, డిస్పాచ్ అనగా సమాధి చేయడం, డిస్పాచ్ పంపించడం. ఈ మూడింటి మీదనే నేటి సంఘం అంతా రొటేట్ అయి తిరుగుతూ ఉంది. అందుకే హ్యాట్స్, మ్యాచ్, డిస్పాచ్, దీని మీద ఆధారపడే సంఘాలు. సేవకుడు కూడా రిలాక్స్ గా ఉన్నాడు. ఎలాగా? ఫలభరితం అంటే పిల్లలు పుట్టేటప్పుడు ఉయ్యాలు చేశారు, బారసలు చేశారు, మీటింగ్లు పెట్టారు, తిండి పెట్టారు, అందరు తింటున్నాం, సేవకుడి కానుక పెట్టారు, హ్యాపీగా వచ్చేసి ఆమేన్ అయిపోయింది ఆ రోజు సేవ. రెండవ సేవ మ్యాచింగ్, పెళ్లిళ్ళు సంబంధాలు చేస్తున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, పెద్ద హంగామా చేసి ఎస్ అయిపోయింది సేవ. మూడవది డిస్పాచ్, చనిపోయాడు, సమాధి చేసాం, 3వ 4వ రోజు, 11వ రోజు, 12వ రోజు, 13వ రోజు ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాం, అయిపోయింది సేవ. ఇది కాదు ఫలభరితం. ఫలభరితం అంటే ఆధ్యాత్మికంగా 53 సంవత్సరాలు ముగించినప్పుడు, నా ప్రియమైన సంఘముతో నేను మాట్లాడుతున్నాను, నీ యొక్క జీవితంలో ఎన్ని వాక్యాలు నువ్వు కంఠస్థం చేయగలిగావు? 66 పుస్తకాలు అనర్గళంగా చెప్పగలిగే విశ్వాసులు ఉన్నారా? కనీసం ఒక 100 వాక్యాలు బైబిల్ తెరవకుండా రెఫరెన్స్ ని టగటగటగట చెప్పగలిగిన విశ్వాసులు మన సంఘాల్లో ఉన్నారా? నేటి ఫలభరితము అని మాట్లాడేసరికి ఏ ఫలభరితం? భౌతికంగా ఫలభరితం, ఆధ్యాత్మికంగా యు హావ్ టు గ్రో ఇన్ ద లార్డ్. దేవునిలో ఎదగాల, ఫలములు ఫలించాలి. ఫలాలు లేవు, కనబడుతుంది మంచిగా గుబురుగా కనబడుతున్నాయి మందిరాలు, సంఘాలు, అందులో ఫలాలు వెతికితే కనబడట్లేదు. నన్ను క్షమించండి, నేను అంటాను, ఈ ఇండియా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ ఈ యొక్క 53 ముగించి 54 వసంతాలు అడుగుపెట్టినప్పుడు we have to be a fruitful for the God. హల్లెలూయా. ఫలభరితమైన సంఘాలు. మేత భూమి, కర్మేలు మేత భూమిలో తిన్న గొర్రెలంట ఫలభరితమైనటువంటివిగా అవి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట ఎఫ్రాయిము అనే మాట రాశాడు. మేత భూమి, రెండవ మేత భూమి పేరు ఎఫ్రాయిము అని రాశాడు. ఎఫ్రాయిము రెండవది బాషాను అని రాశాడు. బాషాను అనగానే గుబురుతనము, లేకుంటే సారవంతమైన లేక బలము కలిగినది అని అర్థం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బాషానులోని వృషభములు అంటే ఎడ్లు, ఇది చాలా టేస్ట్గా ఉంటాయంట. కనుక ఇశ్రాయేలీయులు బాషానులో పెరిగి పచ్చిక బయళ్ళు తిన్న ఎడ్లు బలిష్టంగా ఉంటే, క్రొవ్వినది ఉంటేనట, లేత దూడల్ని బాషానులో నుండి తెచ్చి దేవునికి బలిచ్చి ఆ మాంసాన్ని తిని ఎంజాయ్ చేసేవారట ఇశ్రాయేలు. బాషాను వృషభములు అని 22వ కీర్తనలో దాని గురించి రాయబడింది. ఇక్కడ మనం గమనించినప్పుడు బలము, బాషానులో మేత భూమి, బాషానులో తిండి తిన్నటువంటి గొర్రెలంట బలము కలిగి ఉంటాయంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్పిరిచువల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్థెన్, బలము కలిగినటువంటి వారుగా,
ఆధ్యాత్మికంగా బలవంతులుగా మనం బ్రతకాలి. నన్ను క్షమించండి, నేటి దినాల్లో క్రైస్తవుల మీద దాడులు, సేవ మీద అటాక్ చేస్తున్నారు. ఇటీవల కాలం విశ్వాని ద్వారా జరుగుతున్న సేవను మీరు వింటే, సేవకుల్ని తీసుకొని అన్యాయంగా జైల్లో వేసి 3-4 months వరకు విడుదల చేయకుండా నార్త్ ఇండియాలో ఉంచుతా ఉన్నారు. ఇటీవల కాలం మన తెలుగు రాష్ట్రంలో ఒక సేవకుడిని తాగుబోతుగా చూపించి చంపేసినటువంటి సందర్భం మనం అందరూ విన్నాం, చూసాం. నేను అనేది క్రైస్తవులైన మనము ఆధ్యాత్మిక బలవంతులైతే సాతాను చేసే ఎటాక్ని ఎదుర్కోగలిగిన సత్తా మన దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా బలహీనమైపోతే శోధన వచ్చినప్పుడు, ఎదురు అడుగు వచ్చేటప్పుడు సాతానుకు లోబడిపోయి, కృంగిపోయి, కుషించిపోయి దేవుని మందిరానికి వెళ్ళక చేత కాని వారి వలె బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు బాషానులో మేత వేసినటువంటి నేను ఆధ్యాత్మికంగా సాతాన్ని ఎదుర్కోగలిగే, కుతంత్రాలను ఎదుర్కోగలిగే సత్తా, ధైర్యము, తెగువ దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ లో నేను అనుకుంటా, బాప్టిస్ట్ చర్చిలు లోతుగా చక్కగా విడమరచి, విశదపరిచి వాక్యాన్ని బోధిస్తారు. నేర్చుకున్నప్పుడు ఏం చేయాలంటే అది పునికి పుచ్చుకొని హృదయంలో దాచుకొని బలవంతులుగా దేవుని కొరకై జీవించాలి. హల్లెలూయా. బలవంతులుగా మనం దేవుని కొరకై జీవించాలి. దేవుడు దాని కొరకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. శ్రమలు అనేది క్రైస్తవులకు దేవుడిచ్చిన జన్మ హక్కు. శ్రమ లేకుండా ఏ క్రైస్తవ సంఘం కట్టబడలేదు. ఆది అపోస్తుల కాలం నుండి, యేసు ప్రభు పుట్టుకలో నుండి నువ్వు ఆలోచన చేయి. యేసయ్య పుట్టినప్పుడే హేరోదు స్టార్ట్ చేశాడు. యేసయ్య పెరిగిన తర్వాత పిలాతు స్టార్ట్ చేశాడు. అపోస్తుల కాలంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత నీరో లాంటి చక్రవర్తి, ఎథ్రేసియస్ లాంటి వ్యక్తులు, మీరు చాలా మందిని చూడండి క్రైస్తవ సంఘము ఎదగనీయకుండా అడ్డుపడుతూనే ఉన్నారు. కనుక క్రైస్తవ సంఘము శ్రమలతో పుట్టింది. నేను అనుకుంటా ఈ 54 సంవత్సరాల క్రితం ఈ సంఘం స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ఒడిదుడుకులు మన పూర్వీకులు ఎదుర్కొన్నారు, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారు, ఇది కట్టడానికి ఎన్ని పర్యాలు మనం చెమటోడ్చామో. ఇప్పుడు స్వేచ్ఛగా ఏసీ రూమ్ లో కూర్చొని ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా. వారి యొక్క శ్రమ, వారి ప్రయాస నేను అనుకుంటాను ప్రారంభ దినాల్లో, ఇప్పుడు పురుషోత్తమయ్య గారి గురించి మీరు జ్ఞాపకం చేస్తున్నారు, కాళ్ళ నడకన చెప్పులు లేకుండా ఆర్డినరీగా బుగ్గలు లోపలికి వెళ్ళిపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, తిండికి లేకపోయినా, గంజి లేకపోయినా, అంబ లేకపోయినా సేవ చేశారు. అందుకే ఇప్పుడు మనం ఏసీ రూమ్ లో ఆరాధించగలుగుతున్నాం. వారి ప్రయాస, వారు ఆధ్యాత్మికంగా బలవంతులు. తిండికి లేకపోయినా, కానుక దొరకకపోయినా, ఎవరు ఇన్వైట్ చేయకపోయినా, వినకపోయినా ధైర్యం చేసి ఇళ్లలో తిరిగి సేవ చేశారు. అలాంటి సేవకులు నేటి దినాల్లో ఉన్నారా? అలాంటి సేవ జరుగుతుందా? మనకు సౌఖ్యము, సుఖము బాసానులో పచ్చిక బయళ్ళు చక్కగా సిద్ధపరిచి మన నోట్లో పెడితే తిని 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 చక్కగా బలిష్ఠులుగా బతుకుతున్నాం. కానీ సాతాను ఎదిరించడానికి వచ్చేసరికి ఆయన చర్చిలో ఆయన చూసుకుంటాడు, ఈయన చర్చిలో ఈయన చూసుకుంటాడు. ఇదే పరిస్థితి ఏర్పడినటువంటి వారిని నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. సంఘానికి బలమైన ఆహారం, పిల్లలకి పెట్టేది పిల్లలకి పెట్టాలా, యవనస్తులకి పెట్టేది యవనస్తులకి పెట్టాలా, వృద్ధులకి పెట్టేది వృద్ధులకి పెట్టాలా, ఏ తరానికి ఆ తరానికి సంబంధించిన భోజనం పెట్టాలి. పెద్దలకి కూడా పాల వంటిది పెట్టకూడదు, చిన్న పిల్లలకి మాంసం వంటి ఆహారం పెట్టకూడదు. బైబిల్ అదే రాసింది పేతురు పత్రికలో. బలమైన ఆహారం మన యొక్క బ్యాప్టిస్ట్ చర్చెస్ లో దేవుడు ఇస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడవది ఎఫ్రాయిము, మేత భూమి ఎఫ్రాయిము అని చెప్పబడింది. ఎఫ్రాయిము అనగా రెట్టింపు ఆశీర్వాదము అని అర్థం. ఎఫ్రాయిము అనగా రెట్టింపు ఆశీర్వాదం. ఇశ్రాయేలీయులు ఎఫ్రాయిమును కేంద్రంగా చేసుకొని
మేత భూమిలో పశువులకు వారు తిండి పెడుతున్నప్పుడు, మేత ఇస్తున్నప్పుడు ఆ యొక్క గొర్రెలట రెట్టింపు అయ్యాయి. ఒక గొర్రె ఇంకా గొర్రెను కనింది. ఉన్న 20 గొర్రెలు 10 గొర్రె అంటే ఆడ గొర్రె మగ గొర్రె కలిపి ఇంకొక గొర్రెను కంటే దాదాపుగా వచ్చే సంవత్సరం కల్లా 30 అయ్యేది, 40 అయ్యేది, 50 అయ్యేది. నేను అంటాను, అయ్యగారు మన సుందరరాజు గారు ప్రార్థన చేస్తూ వచ్చే ఏడాది కల్లా ఈ సంఘం డబల్ అవ్వాలి అని, సంఘం విస్తరింపబడాలి అని ప్రార్థన చేశారు. నేను అంటాను, ఎఫ్రాయిములో నీకు మేత దొరుకుతున్నప్పుడు 54 సంవత్సరాలు అయింది, ఎంత రెట్టింపు అయింది? అప్పుడు కట్టినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంతగా పెరిగింది? మహా అయితే ఒక 2-3% పెరిగిందో, 5-10% పెరిగి ఉంటారు. రెట్టింపు అనగా దాని అర్థం ఏంటంటే మల్టిప్లై, డబల్ అవ్వాలి. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా, పురుషులకి ఇంకా స్త్రీలు అందరు కలిపి బైబిల్ గ్రంథం పండితుల యొక్క ఆధారంగా 12,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. దట్ ఈస్ మల్టిప్లికేషన్. అది రెట్టింపు అని అర్థం. ప్రియమైన దేవుని సంఘమా, మన సంఘాలు స్టాగ్నెంట్ గా కదలకుండా ఉన్నది ఉన్నట్టుగా మిగిలిపోయి ఉంది. దాన్ని ఏం చేయాలంట? రెట్టింపు చేయాలి, రెట్టింపు చేయాలి. దానికి కేవలం సేవకుడు ప్రయాసపడితే కుదరదు, సంఘమంతా ప్రయాసపడాలి, సంఘస్థులందరూ ప్రయాసపడాలి. సంఘమంతా సువార్తకు వెళ్ళలేకపోయినా సహాయమైన చేసి రెట్టింపు చేసే దాని కొరకై మన సంఘము నుండి సువార్తకుల్ని లేపాలా, కాపర్ని లేపాలి, మంచి మంచి ఆఫీసర్స్ ని తయారు చేస్తున్నాం. గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి అవసరమైన ఉద్యోగస్తుల్ని తయారు చేస్తున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీకి ఉపయోగపడే మంచి ఆ యొక్క కంపెనీ ఓనర్స్ గా తయారు చేస్తున్నాం. కానీ దేవుని మందిరాన్ని కట్టగలిగి సంఘాన్ని స్థాపించగలిగే సేవకులు సంఘాల నుండి లేవనెత్తబడాలి. హల్లెలూయా. అప్పుడే సంఘము రెట్టింపు అవుతుంది. అది మనం చేయగలిగే కార్యం. ఎఫ్రాయిములో రెట్టింపు ఆశీర్వాదము. జీతం రెట్టింపు అవుతుంది, పెళ్లి చేసుకుంటే సంతానం రెట్టింపు అవుతుంది. కానీ దేవుని సంఘము ఎంతటిది అంతే ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉండేది, ఈ ఇయర్ ఎంత అయింది? ఎంతమంది బాప్తిస్మాలు తీసుకున్నారు, ఎంతమందికి సువార్త చెప్పాం, ఎంతమంది ప్రభువులోకి వచ్చారు, ఎంతమందికి మన ఇండియా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ ఈ యొక్క శేషాద్రిపురం ఎంతమందికి తెలుసు? ఈ పరిసరాల్లో ఎంతమంది నశించిపోయిన వారు కనబడుతున్నారు? తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, రౌడీలుగా, గుండాలుగా, లోకాన్ని ప్రేమించి దేవుని ద్వేషించి ఎంతమంది కనబడట్లేదు? మన సంఘం అలాంటి వారికి సువార్త చెప్పి దేవుని మందిరాన్ని రెట్టింపు చేయాలి. ఇప్పుడు అల్లే చెప్పండి, హల్లెలూయా. మన మందిరము ఎఫ్రాయిము మేత భూమిలో తిన్నటువంటి వారు రెట్టింపు, మల్టిప్లై అయినటువంటి వారిని మనం ఇందులో చూస్తూ ఉన్నాం. తర్వాత 4వది గిలాదు అని రాశాడు. గిలాదు అనగా సాక్ష్యము అని అర్థం. గిలాదు అనగా సాక్ష్యము అని అర్థం. ఇచ్చట మీరు చూస్తే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అన్నాడు. గిలాదులో గుగ్గిలాలు అంటే ఆరోగ్యము, స్వస్థత, మెడిసిన్. తద్వారా సాక్షులుగా జీవించేటటువంటి వారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గిలాదు ఒక మేత భూమి. ఆ మేత భూమిలో మనం ఏం చేయాలంట? సాక్షులుగా జీవించాలట. నన్ను ఈ యొక్క మాటల్ని మనం గమనించినప్పుడు స్వస్థత కొరకై చాలా మంది మందిరాలకు వస్తారు, స్వస్థత కొరకై కూడికల్లో పాల్గొంటారు. నేను స్వస్థతని వ్యతిరేకించే వ్యక్తిని కాదు. డెఫినెట్గా దేవుడు స్వస్థతని ఇస్తాడు. కానీ భౌతికమైన స్వస్థత కంటే ఆధ్యాత్మికమైన స్వస్థత కొరకై ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మంది మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగట్లేదండి, టీవీలో ఫలానా వ్యక్తి చెప్పి యేసు నామములో హూ అని చెయ్యి ఊపితే
దుబేలో పడిపోతున్నారండి. కనుక ఆ సంఘము స్వస్థత వరము కలిగిన సంఘం అని చాలా మంది ఏం చెప్తున్నారంటే భౌతికమైన స్వస్థత కొరకై పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు మీరు స్వచ్ఛమైన నిజాయితీ కలిగిన సత్యవాక్య బోధ సువార్త సభలు అని పెట్టండి, ఎవడైనా వస్తాడేమో. స్వస్థత మహాసభలు అని పెట్టండి, పరుగున జనాలు వస్తారు. నీవు నిజమైన వాక్య బోధ చేసే ఉజ్జీవ సభలను పెట్టండి, ఎవడు రాడు. భౌతికంగా స్వస్థత మహాసభలు అంటే రోగులు అనేక రకాలైన వాళ్ళు వస్తారు, అక్కడ నిండిపోయి ఉంటది. నిన్న ఒక మీటింగ్ పెట్టారు మిస్పా చర్చిలో, అద్భుతంగా వాక్యం చెప్పే దైవ సేవకులు పిలిస్తే జనాలు లేరు. ఈ దినాల్లో జనానికి ఏం కావాలా? చెయ్యి పెట్టి ఊహా అంటే దుబేలో పడిపోయేటట్టుగా చేసేవాళ్ళు కావాలి. నేను అనుకుంటాను అది భౌతికమైన స్వస్థత. బాగవుతారు, 2 రోజులు పోతే మళ్ళొకసారి రాకపోతే బాగు కాకపోతే చర్చి మానేస్తారు. కానీ వాక్యము ద్వారా స్వస్థత నొందిన వారు మాత్రమే స్టాండర్డ్ గా దేవుడి కోసం నిలబడతారు. చప్పటి కూడా తెలుసు. ఆధ్యాత్మికమైన మనస్సు మార్చే స్వస్థత, పాపము నుండి విడుదల చేసే స్వస్థత నిత్య జీవానికి నడిపిస్తుంది. దాని కొరకైన స్వస్థత మనకు కావాలి. అందుకని నేటి దినాల్లో పాస్టర్స్ కూడా కొన్ని టెక్నిక్స్ నేర్చారు. నన్ను క్షమించండి. చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేస్తే వారు కదలట్లేదు అని పాస్టర్ గారు ఏం చేశారు, వీళ్ళు కూడా తల మీద చేతులు పెట్టి యేసు నామములో హూ అని తోసేస్తున్నారు. వీళ్ళు తోసే గారు అబ్బా మన పాస్టర్ కూడా పవర్ ఉంది అనుకోవాలి, లేకపోతే వేరే చర్చికి వెళ్ళిపోతారు. ఆ బాధని తట్టుకోలేక ఇంకా కొంతమంది పాస్టర్ గారు తల మీద చేతులు పెట్టాడు కానీ పవర్ రాలేదు అంటారని ఇలాగ తల మీద చేతులు పెట్టి యేసు నామములు అని ప్రార్థన చేసి చూసరికి 2 ఎంట్రికలు మన చేతిలోకి వచ్చేసి ఉండాలి. అప్పుడు ఒక 2 ఎంట్రికలు ఊడిపోయి చేతికొస్తే భలే చేశాడు ప్రార్థన చేస్తే పడిపోతున్నాం, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఏదో ప్రార్థన చేసినప్పుడు ఏదో జరిగిపోయింది. బాప్టిస్ట్ సంఘాలు అవి నమ్మవు, ఏవేవో జరిగిపోతున్నాయి, అది నమ్మరు. అయితే ఒకటి నేను ఇందులో చెప్పేది, చేతులు పెట్టి ప్రార్థన చేస్తే దుబేలో పడిపోతున్నారు, జనాలు పరుగులు తీస్తున్నారు, వెళ్తున్నారు. కానీ నేను అనేది మనము పడిపోయిన వారిని లేవనెత్తే సంఘాలు. హల్లెలూయా. కొంతమంది పడేస్తున్న సంఘాలు, మనం పడిపోయిన వారిని లేవనెత్తే సంఘాలు. మనము చేసేది ఏంటంటే సాక్ష్యపు సంఘం. మన సంఘము ఈ అద్భుతాల మీద సాక్ష్యాలు కాదు, రక్షణ సాక్ష్యాలు అనేకులకు తెలియజేయట కొరకై దేవుడు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక స్వస్థత కొరకై ఏర్పాటు చేసినటువంటిది. అందుకు నేను అంటాను, పాస్టర్ ఒక డాక్టర్ లాగా పనిచేయాలా, విశ్వాసులందరూ అసిస్టెంట్ డాక్టర్ లాగా పనిచేయాలా, లేడీస్ అందరూ నర్సులాగా పనిచేయాలా, అక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్ స్టాఫ్ లాగా పనిచేయాలి. హల్లెలూయా. అప్పుడే స్వస్థతలు జరుగుతాయి, అప్పుడే మిరాకల్, ఆధ్యాత్మికమైన మిరాకల్ మన చర్చెస్ హాస్పిటల్ లాగా దేవుడు చూస్తాడు. చివరిగా 5వది నేను చెప్పి ముగిస్తాను. గమనించినట్లయితే యెషయా గ్రంథం 65:10లో 5వ మేత భూమి ఏంటి అంటే షారోను అని చెప్పాడు. మొదటిది నేను మళ్ళీ అడుగుతాను, చెప్పండి. మొదటి మేత భూమి ఏంటండి? కర్మేలు. 2వది బాషాను. 3వది ఎఫ్రాయిము. 4వది గిలాదు. 5వది షారోను. షారోను మేత భూమి ఇశ్రాయేలీయులకు. షారోను అనగా పుష్పాల బృందావనం. అది ఖ్యాతిగాంచిన పచ్చిక బయలు కలిగిన స్థలం. ప్రజలందరూ సువాసనతో ఆహ్లాదంగా శాంతికరంగా షారోను ప్రాంతానికి వెళ్ళి వారు సేద తీర్చుకునేవారు. ఇది యొప్పే ప్రాంతంలో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలు సువాసన వెదజల్లేటటువంటి షారోను తోటగా, పొలముగా మన సంఘము ఉండాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అని రాశాడు.
ప్రియమైన వాళ్ళరా, రక్షింపబడిన వారు మనమంతా నశించినటువంటి వారికి క్రీస్తు సువాసన వెదజల్లే మేత భూములుగా ఉన్నారు. మన సంఘం, మన మందిరం, మన ఆలయం, మన జీవితాలు సువాసన వెదజల్లి. అందుకే సారోను పుష్పము పరిమళించినప్పుడు ఆ గుబాలింపు, ఆ సువాసన ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఆ సువాసన గుబాలించేదట. అందుకే ఎవరు కూడా ఆ దారి గుండా వెళితే సారోను పుష్పాల్ని చూసి ఆహ్లాదంగా, ఆనందంగా పరవశించి దాని దగ్గరికి వెళ్ళి కాసేపు సేదతీరి వెళ్ళేటటువంటి వారు ఉండేవారు. అది మేత భూమి, పశువులకు ఇచ్చేటటువంటి మేత భూమి. ప్రియమైన దేవుని సంగమా, శ్రేష్టమైన సమయాన దేవుని మాటలు వింటున్నటువంటి మనం, దేవుడు ఏమంటున్నాడంటే, మనము చదివినటువంటి లేఖన భాగం, మరొకసారి ఆ లేఖన భాగం మీరు బ్యాక్కి వస్తే అందులో మీరు చూడండి. ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయం 19వ వచనం తర్వాత 20వ వచనం చదవండి ఒకసారి. ఓకే, దేవుడు ఏమంటున్నాడంటే రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. మేత భూమిలో సమృద్ధిగా మీరు పొందుకున్నా దాన్ని మరలా మీరు పొందుకోలేకుండా ఉన్నారు. కనీసం ఈ 54వ సంవత్సరంలో మీరు ఏదేదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే పొందుకోకుండా ఉన్నారో దాన్ని మీరు తిరిగి పొందుకోండి. ఏదేదైతే మీరు పొందుకోకుండా ఉండిపోయారో దాన్ని అగైన్ ఐ విల్ గివ్ బ్యాక్, ఐ విల్ రెస్టోర్ ద థింగ్స్. ఏవేవైతే కోల్పోయారో దాన్ని మరలా ఇచ్చి ఈ మేత భూమిలో, ఈ మందిరంలో మరలా మీకు సమృద్ధి అయిన ఆహారం నేను ఇచ్చినప్పుడు మీరు నా కొరకై సాక్షులుగా జీవించండి, ఫలభరితులుగా ఉండండి, అంతేకాకుండా గుబురుగా పెరిగిన బలవంతులుగా ఉండండి, రెట్టింపుగా ఉండండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేత భూమి అని మాట్లాడుతున్నాడు. మన సంఘాలు మేత భూమి, సమృద్ధిగా వాక్యము దొరికే స్థలాలు. ఇక్కడ తీసుకున్న వాక్యము మన శరీరానికి బలము, శక్తి, సత్వ ఇచ్చి ఆశీర్వాదకరంగా నడిపించిన గాక. ఆమె తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన దినాన 54వ యొక్క వేడుక వసంతాలు జరుపుకొచ్చున్న ప్రియ సంఘానికి దేవాది దేవుడు మాట్లాడుచున్న మాట, మేత భూమి అనగా దేవుని సంఘము. ఇశ్రాయేలీయులు వారి మేత భూమికి వెళ్ళి గొర్రెల మందలను వారు సమృద్ధిగా ఆహారం పెట్టి సాక్షులుగాను, రెట్టింపుగాను, బలవంతులుగాను, ఫలభరితులుగాను వారు చూసేవారు. ప్రియమైన వాళ్ళారా, మన సంఘము ఒక మేత భూమి. ఈ భూమిలో దొరుకుతున్న ఆహారం తిని సమృద్ధిగా, ఆరోగ్యవంతులుగా లోకానికి, సమాజానికి సువాసన వెదజల్లే వరముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. శ్రేష్టమైన సమయాన దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఈ మేత భూమిలో నీ కృపను పొందుకోవడానికి, వాక్యాన్ని నేర్చుకోవటానికి, ఆధ్యాత్మికంగా బలవంతులుగా, బలహీన సమయంలో ధైర్యముగా నిలబడగలిగే భాగ్యాన్ని మాకు ఇమ్మని ప్రభువుని అడుగుదాం. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క శ్రేష్టమైన దినం మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. సంఘమును ప్రేమించి ఇంతకాలం నీ కృపలు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. దేవా, మేత భూమి అంటే నీ సంఘం అనేది ఈరోజు మాకు జ్ఞాపకము చేశారు. దేవా, మేము ఆరోగ్యవంతులై అనేకులకు సేవ చేసే భాగ్యం నుంచి మహిమ పొందమని, వచ్చే ఏడాది కల్లా మా సంఘం రెట్టింపుగలిగిన కృపనిమ్మని ఈ నామానికి స్తుతి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. మంచిగా సందేహాన్ని స్తోత్రం చెల్లించుకుంటూ